హాయ్, అందరికీ నమస్కారం. ఒక కంట్రీ తర్వాత మరొక కంట్రీ ఇండియన్ స్టూడెంట్స్ వీసా మీద రిస్ట్రిక్షన్స్ కు పెంచుతూ పోతూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? యుఎస్ మొన్న, ఆ తర్వాత కెనడా, ఈవెన్ జర్మనీలో కూడా కొంతమంది అంటే సుమారుగా 300 మంది విద్యార్థుల్ని డిపోర్టేషన్ చేశారు. ఇది జర్మనీతో మంచి రిలేషన్స్ ఉన్నాయి, చాలా ప్రోగ్రెసివ్ గా రిలేషన్స్ ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ లిస్ట్ లో మరలా ఆస్ట్రేలియా చేరింది. ఇప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతుంది? స్టూడెంట్ వీసాకు సంబంధించి ప్రతి కంట్రీ కూడా ప్రత్యేకించి భారతీయ విద్యార్థుల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెంచుతూ పోతూ ఉన్నారు. దీనికి చెబుతున్నటువంటి కారణం, మన విద్యార్థుల్లో కొంతమంది లేదా ఎక్కువ మంది ఫాల్స్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఫాల్స్ డాక్యుమెంట్ సబ్మిషన్ కానివ్వండి అనేటువంటిది ఎక్కువ ఉంది. కాబట్టి మనం కూడా దురదృష్టవశాత్తు ఆ లిస్ట్ లో పడిపోయి, అంటే వీళ్ళంతా కూడా వీళ్ళు చేసేటువంటి తప్పుడు పనుల వల్ల భారతదేశం యొక్క పరువు వీళ్ళ చర్యల వల్ల తీస్తున్నారు అనేటువంటిది చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆస్ట్రేలియా రీసెంట్ గా భారతీయ విద్యార్థుల్ని లెవెల్ 3 లోకి మూవ్ చేసింది. మనం ఇదివరకు లెవెల్ 2 లో ఉండేటువంటి వాళ్ళ వల్ల వీసా ప్రాసెస్ లో, అంటే లెవెల్ 3 అంటే హై రిస్క్ కేటగిరీ. హై రిస్క్ కేటగిరీలో పెట్టడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏమిటి అంటే, మన స్టూడెంట్స్ యొక్క సర్టిఫికేట్స్ ని మరింత ముఖ్యంగా మాన్యువల్ గా వెరిఫై చేయటం కానివ్వండి, వీళ్ళ సర్టిఫికేట్స్ ని థర్డ్ పార్టీతో స్క్రూటినీ చేయటం కానివ్వండి, అంటే గ్రౌండ్ లెవెల్లో ఆ సర్టిఫికేట్స్ నిజమా కాదా అనేటువంటిది కనుక్కునేటువంటి ప్రాసెస్ కానివ్వండి, స్క్రూటినీ, రియల్ చెక్ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్నమాట, ఎక్కువ చేసేటువంటి కేటగిరీలోకి మన స్టూడెంట్స్ వీసాని ఆస్ట్రేలియా నెట్టడం జరిగింది, బంగ్లాదేశ్, భూటాన్ తో సహా. మరి దీని వల్ల జరిగేటువంటి నష్టం విద్యార్థులకి ఏమిటి అంటే కొంతమంది చేసేటువంటి తప్పుడు పనుల వల్ల నిజమైన జెన్యూన్ క్యాండిడేట్స్ కూడా ఇబ్బంది పడతారు. ఎందుకు ఎట్లా ఇబ్బంది పడతారు? ఇప్పటి వరకు ఒక 2 వారాల్లో పూర్తయ్యేటువంటి వీసా ప్రాసెస్ 8 నెలలు కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల. అందువల్ల అడ్మిషన్ వచ్చి వెంటనే వెళ్ళాలి అని ఆ ప్లాన్ ఏదైతే ఉంటుందో అవన్నీ డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ స్టూడెంట్ వీసాకి ఎక్కువ టైం పట్టినప్పుడు ఆ ఇబ్బందులు ఆ పిల్లలకి, ఈవెన్ జెన్యూన్ క్యాండిడేట్స్ కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాలో సుమారుగా 6,50,000 మంది విదేశీ విద్యార్థులు ఉంటే అందులో సింహభాగం 1,40,000 మంది ఇండియన్ స్టూడెంట్సే ఉన్నారు. ఆస్ట్రేలియా చెబుతున్నటువంటిది ఏమిటి అంటే, నాన్ జెన్యూన్ అప్లికేషన్స్ కి చెక్ పెట్టడానికి. సో నిజంగా ప్రతి ఒక్కరూ కూడా విదేశీ విద్య అనేటువంటిది ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ కూడా జెన్యూన్ క్యాండిడేట్స్ కి ఎప్పుడూ కూడా మంచి అవకాశాలు ఉంటాయి. సో ఆ ప్రోగ్రెస్ ని, అంటే ఆ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని వెల్ ఇన్ అడ్వాన్స్ లో మనం డిజైన్ చేసుకుని దానికి తగ్గట్టుగా జెన్యూన్ గా ప్రాసెస్ మనం చేయించుకున్నట్లయితే జెన్యూన్ క్యాండిడేట్ కి వచ్చేటువంటి ఇబ్బంది ఈ పర్టికులర్లీ ఈ మంచి కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అక్కడ వచ్చేటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏమిటంటే, ఎడ్యుకేషన్ అనేటువంటిది జస్ట్ నాట్ అకాడమిక్ ఇష్యూ. ఇది అక్కడ ఇమిగ్రేషన్ కి సంబంధించి, లేబర్ వర్క్ కి సంబంధించి, ఇమిగ్రేషన్ కి సంబంధించి, లేబర్ మార్కెట్ కి సంబంధించి, అంతేకాకుండా డొమెస్టిక్ పాలసీస్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతి కంట్రీ కూడా ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆ రెగ్యులేషన్స్ ని రివ్యూ చేసుకుంటూ అవసరమైతే మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఏదేమైనా ఆస్ట్రేలియా చెప్తున్నది ఏమిటంటే, డోర్స్ క్లోజ్ చేయలేదు కానీ రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది అని. సో ఇక్కడి నుంచి మనం నేర్చుకునేటువంటి లెసన్ ఏమిటంటే, ఎవరైనా విదేశీ విద్యకు వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటప్పుడు ఇప్పటికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. కాకపోతే మీ ప్రాసెస్ జెన్యూన్ గా ఉండాలి, మీ ఆలోచన జెన్యూన్ గా ఉండాలి, మీ ప్రతి యాక్టివ్ కూడా జెన్యూన్ గా ఉంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఈ విధంగా కొంతమంది విద్యార్థులు చేసేటువంటి పనుల వల్ల మనకు వచ్చేటువంటి, మన దేశానికి వచ్చేటువంటి నష్టం, జెన్యూన్ పిల్లలకు వచ్చేటువంటి నష్టం, అంతేకాకుండా మన యొక్క రెస్పెక్ట్ అనేటువంటిది తగ్గిపోతున్నటువంటి అయినాం. మరి మీరందరూ దీని గురించి ఏం కామెంట్ చేస్తారు?